ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ వేడుకల్లో వృద్ధులు వికలాంగులను దగ్గరుండి మరీ తమ స్వహస్తాలతో ఎత్తుకొని దర్శనానికి తీసుకువెళ్తూ ఉన్నారు రెడ్ క్రాస్ వాలంటీర్స్. ఎన్నో ఏళ్లుగా తాము ఈ సేవలో ఉన్నామని చెప్తూ ఉన్నారు. భక్తులు తమను ఆశీర్వదిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్తున్నారు రెడ్ క్రాస్ వాలంటీర్లు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు కూడా సజావుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో వృద్ధులు ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సేవ చేస్తూ ఈ 9 రోజుల పాటు కూడా వాళ్ళకి దర్శనార్థం సహాయపడుతూ కూడా సేవా కార్యక్రమాలలో ఎంతోమంది పిల్లలు వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు. అయితే ఇదే పరిస్థితుల్లో వికలాంగులందరినీ కూడా దగ్గరుండి మరి దర్శనానికి ఆ వీల్ చైర్లో ఘాట్ రోడ్ దగ్గర నుంచి కూడా అమ్మవారి ఆలయ ప్రాంగణం వరకు కూడా వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎంతో చక్కగా వాళ్ళు దర్శనాలు ఇప్పిస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, ఇప్పుడు మరి కాసేపట్లో కూడా దర్శనానికి వదులుతారు. ఇప్పుడు నైవేద్యం కొరకు అమ్మవారి దర్శనాలన్నీ కూడా ఆపుతూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు, వాలంటీర్లు దగ్గరుండి కూడా తీసుకెళ్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. మరోవైపు విజువల్స్ లో వాళ్ళు ఎంతో కష్టపడి కూడా వాళ్ళని చేత్తో పట్టుకుని కానీ లేపి వాళ్ళంతటా వాళ్లే సేవ చేస్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఎన్నో ఏళ్లుగా, అంటే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలకి ఎవరైతే వృద్ధులు వికలాంగులు ఉంటారో వాళ్ళందరినీ దగ్గరుండి మరి దర్శనాలకి ఇదే విధంగా తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కసారి విజువల్స్ లో మనం చూస్తే వాళ్ళని రెడ్ క్రాస్ సొసైటీ పిల్లలు కూడా ఎంతో చక్కగా తీసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి చెప్పే, ఎప్పటి నుంచి మీరు ఈ 9 రోజుల పాటు కూడా సేవ కార్యక్రమం చేస్తారు? వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ మాకు ఈ ఆపర్చునిటీ వచ్చినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఇలా వృద్ధుల్ని వికలాంగుల్ని తీసుకువెళ్తాము, దర్శనం చేయించుకొని మళ్ళీ తీసుకొచ్చి బస్ దగ్గర వదిలిపెడతాము. అమ్మ మీరు చెప్పండి, మిమ్మల్ని ఎంతో చక్కగా పిల్లలు కూడా వాలంటీర్ చేస్తూ తీసుకెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? తీసుకెళ్తున్నారు, బాగా సంతోషంగా ఉందమ్మా, బాగా ఆనందంగా ఉంది. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నందుకు నాకు ఈ వయసులో చాలా ఆనందంగా ఉందమ్మా. బాగా చేస్తున్నారు, బాగా సర్వీస్ చేస్తున్నారు, అన్నీ బాగా చూస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీల్ చైర్లో ఇక్కడ దాకా? అమ్మవారి గుడి బస్సు దిగిన దగ్గర నుంచి తీసుకొచ్చారమ్మా. వాళ్ళే దగ్గర తీసుకొచ్చారమ్మా, అన్నీ బాగా చూస్తున్నారు. ఏర్పాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? మంచినీళ్ళు కానీ మంచిగా ఇస్తున్నారా? బాగున్నాయి అమ్మా, అన్నీ బాగా చూస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు బాగా. నువ్వు చెప్పు, అంటే ఎన్నేళ్ళుగా మీరు వాలంటీర్ దాంట్లో జాయిన్ అయ్యారు? ఎప్పటి నుంచి? లాస్ట్ 2 years నుంచి చేస్తున్నామమ్మా. అంటే పెద్దవాళ్ళని తీసుకెళ్ళడం కానీ, వీల్ చైర్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు, అంటే ఆశీర్వదిస్తున్నారు. ఇంకా మీరు ఇలా చేయండి, చాలా మంచిగా ఉండండి, మంచి మంచి జాబులు రావాలని మేము వాళ్ళు కోరుకుంటున్నారు. మాకు చదువుకుంటున్నాం, MBA సెకండ్ ఇయర్ కేవీఎన్ కాలేజ్లో. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 2 years నుంచి చేస్తున్నాను. చూస్తున్నాం కదా, వాలంటీర్స్ పిల్లలందరూ కూడా, అంటే కాలేజ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం వాలంటీర్స్తో వాళ్ళే ముందుకొచ్చి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలలో మేము కూడా పాలు పంచుకోవాలి అన్న ఉద్దేశంతో, సేవ చేయాలన్న ఉద్దేశంతో ఎంతోమంది ముందుకు వస్తూ ఉంటారు. ఈ రెడ్ క్రాస్ సొసైటీతో పాటు మరిన్ని సేవా దళస్ కూడా ఇక్కడ వృద్ధుల కోసం కానీ వికలాంగుల కోసం కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఒక సపరేట్ క్యూ లైన్లలో పిల్లలకి మహిళలకి పెట్టినప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఏదైతే ఘాట్ రోడ్ VIP మార్గం ఉంటుందో ఇక్కడ నుంచి కూడా వీల్ చైర్లలో కానీ లేకపోతే ఎత్తుకొని తీసుకెళ్లడం. విజువల్స్లో చూస్తే మనకు చాలా క్లియర్ కట్గా వాలంటీర్స్ వాళ్ళంతటా వాళ్ళు నడవలేని పొజిషన్లో వాళ్ళు ఎత్తుకొని మరి భుజాన వేసుకుని తీసుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ 9 రోజుల పాటు కూడా ఎంతో కష్టపడి వాళ్ళందరినీ కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు ఈ వాలంటీర్స్ అందరూ కూడా. ఇదే పరిస్థితి ఇంకో 3 రోజులు కూడా కొనసాగబోతుంది. వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఈ సేవ చేయడం. వాళ్ళు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవాలమ్మా అని చెప్పి కూడా దీవిస్తున్నారంటూ వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యం, సాహిత్య వ్యక్తి, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.